రోస్టెడ్ బేబీ కార్న్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, బేబీ కార్న్స్, ఉల్లికాడలు, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెన్న, మిరియాల పొడి, ఇంకా వెనిగర్. రైట్, చాలా సింపుల్ డిష్ ఇది, ఫాస్ట్గానే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయలు ఫైన్ చాప్ చేద్దాం. Okay, garlic chopped. అలాగే ఉల్లిపాయ కూడా చాప్ చేద్దాం. కొంచెం పెద్ద సైజు డైసెస్ చేసుకుందాం. ఇది కట్ చేసేలోపు బటర్ వేసుకుందాం, కరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూయింగ్ మీడియం డైస్ ఆనియన్. ఓకే, ఇందులోకి ఇప్పుడు గార్లిక్ వేసుకుంటున్నాం. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుందాం. బేబీ కార్న్ కట్ చేసి వేసుకున్నాం. కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది. ఒక్కో దాన్ని 3 ముక్కలు చేసుకుంటున్నాం. మరీ పెద్దగా ఉంటే 4 చేస్తున్నా. ఓకే, బేబీ కార్న్. బేబీ కార్న్ చూడడానికి హార్డ్గా అనిపిస్తుంది, పట్టుకున్నా కూడా హార్డ్ వెజిటేబుల్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఎందుకంటే బేబీ కార్న్ కాబట్టి ఇంకా ఆ ఫైబర్స్ అంతా గట్టిగా తయారై ఉండవు. కొంచెం వేడైన వెంటనే కార్న్ ఏ విధంగా అయితే సాఫ్ట్గా అయిపోతుందో అదే విధంగానే బేబీ కార్న్ కూడా రెడీ అయిపోతుంది బేస్తో సహా. కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఫ్రై చేయడానికి. కార్న్ మనకి ఇది ఫ్రై అయిపోయిందంటే డిష్ సగం రెడీ అయిపోయినట్లే, కాబట్టి దాన్ని కొద్దిగా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. స్వీట్ కార్న్ చూస్తే గుర్తొచ్చింది, మెక్సికన్స్ బాగా యూజ్ చేస్తారు కార్న్ మనకంటే కూడా. మనం ఏదో మొక్కజొన్న అని చెప్పని గేదెలకి పశువులకి పెట్టుకుంటుంటాం, కానీ మనుషులుగా అయితే తినేది మాత్రం మెక్సికన్స్ బాగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఆ స్వీట్ కార్న్ జమానా రాకముందు నుంచి వాళ్ళు. ఆ తర్వాత మనం ఇప్పుడిప్పుడు కార్న్ యూటిలైజేషన్ బాగా పెరిగింది. స్వీట్ కార్న్ అని, లేకపోతే ఇట్లా బేబీ కార్న్ అని, ఇట్లాంటివి బాగా కన్జ్యూమ్ చేస్తున్నాం. వెజిటేరియన్స్కి ముఖ్యంగా
పన్నీరు ఇట్లాంటివి అవాయిడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా మష్రూమ్ కూడా అవాయిడ్ చేస్తారు కొంతమంది వెజిటేరియన్స్. వాళ్ళ కోసం ఇది ఒక వరప్రదాయిని అనుకోవాలి. దీన్నే తింటున్నారు ఇప్పుడు. రైట్, సీజనింగ్ టైం. కొద్దిగా సీజన్ చేద్దాం. కాకపోతే పెనం బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లబరుద్దాం ఫస్ట్. అంత వేడి మీద సీజనింగ్ సాసులు కనుక వేసామంటే అవన్నీ చితికిపోయి ఎగిరిపోతూ ఉంటాయి. అందుకని కొంచెం చల్లబరిచాను. ఓకే, గ్రీన్ చిల్లీ సాస్ వేసాను, అలాగే సోయా సాస్, వెనిగర్. అక్కడ వరకు ఆపుదాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెప్పర్, సాల్ట్ అవి యాడ్ చేసుకుందాం. ఓకే, ఇందాకేం చెప్తున్నా, మెక్సికన్స్ కార్న్ బాగా యూజ్ చేస్తారు. మన వాళ్ళు ఇప్పుడిప్పుడే చాలా చక్కగా కార్న్ అంతా యూజ్ చేస్తున్నారు. వెజిటేరియన్స్కి బాగా ఉపయోగపడుతోంది. స్వీట్ కార్న్ లాగా కార్న్ని బయటికి తీసేసింది కాకుండా మొత్తం టోటల్ కార్న్కి, అంటే మొక్కజొన్న కంకి ఉంటుంది, కంకి అంటారు, అదన్నా తెలుసలేదు చాలామందికి, బట్ యా కండి అంటారు కొంతమంది, కంకి అంటారు. దాని మొత్తాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకొని కొన్ని ఫ్లవర్స్లో డిప్ చేసుకొని హోల్ కార్న్ని అలా కాల్చుకొని సైడ్ నుంచి కొరుక్కొని తినేది ఓ పద్ధతిలో చేస్తుంటారు. చాలా ఎగ్జాటిక్గా ఉంది ఈ మధ్యకాలంలో, టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ కార్న్లో డెరివేటివ్స్ లాగా అనమాట. ఇది కంప్లీట్లీ డ్రై ఐటమ్. మనం కుక్ చేస్తూ ఉంటే సాసులు కానీ వాటర్ కానీ ఇదంతా కూడా డ్రై అయిపోయి డ్రైగానే వస్తుంది. చక్కటి స్టార్టర్ అన్నమాట. ఓకే, పైనుంచి మిరియాల పొడి వేస్తున్నాం, అలాగే కొద్దిగా ఉప్పు. కొద్దిగానే వేసుకోండి ఉప్పు. సోయా సాస్లో బోల్డంత ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది, అందుకనే కొద్దిగా. అండ్ ఫైనలీ ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్, వీటిని పైనుంచి చల్లుకోవాలి. ఓకే, చక్కగా రోస్ట్ అయిపోయాయి. పైనుంచి వీటిని చల్లేద్దాం. టడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.